చేసుకుంటూ ఉన్నారట. వృతైన తపసాచంబ ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్చామహ కథయస్వ మహామునే. ఏ వ్రతమును కానీ ఏ తపస్సును కనుక ఆచరించుకున్నట్టయితే మానవులకున్న కోరికలు కష్టాలు బాధలు తొలగిపోతాయో అలాంటిదైనా వ్రతం ఉండి తెలియపరచమని చెప్పేసి సూత మహాముని వేడుకున్నారట. అప్పుడు ఆ సూతుల వారు చెప్తూ ఉన్నాడు, అయ్యా పూర్వకాలమున నారద మహాముని కూడా ఇదే విషయాన్ని ఆ శ్రీ మహావిష్ణువుని అడిగితే ఆయన ఏమైతే చెప్పాడో నారద మహామునికి మీకు అందరికీ కూడా అదే విషయాన్ని తెలియపరుస్తాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పేసి స్వామివారు చెప్తూ ఉన్నారట సూత మహాముని. అయితే ఒకసారి నారద మహాముని భూలోకము భువర్లోకము సువర్లోకము జనోలోకము తపోలోకము మధ్యలోకము సత్యలోకము ఇలా అన్ని లోకాలు కూడా తిరుగుతూ మార్గవశమున మన ఈ భూలోకానికి వచ్చాడట. ఇక్కడున్న ప్రజలందరూ కూడా అనేక రకములైనటువంటి ఈది బాధలు ఈర్ష్య అసూయ ద్వేషాలతోటి బాధపడుతూ ఉన్నారుగా. అప్పుడు ఆ నారదుల వారు అనుకున్నారట, మానవులకు చాలా రకాలైనటువంటి కష్టాలు దుఃఖాలు ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క వేరేంటంటే కూడా ఈ దుఃఖాలు అన్నీ కూడా పోగొట్టాలని చెప్పేసి ఉద్దేశంతో సరాసరి స్వామివారు ఉండేటువంటి వైకుంఠానికి చేరుకున్నాడట. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తిని ఎలా చూశాడంటే చతుర్భుజుండు 4 చేతుల్లో ఉన్నాడట స్వామి. ఆ 4 చేతుల్లో కూడా ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం, ఈ విధంగా 4 చేతుల్లో కూడా 4 ఆయుధాలు ధరించినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క విశ్వరూపాన్ని చూసి మనసులో నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాడట. మనస్సులో ఊహించుటకు కానీ వాక్కు ద్వారా వివరించుటకు కానీ శక్యముగా అయినటువంటి అతీతమైన రూపము గలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుణుడమైన సుగుణాత్ముడమైన భక్తుల యొక్క బాధలు తొలగించే ఓ శ్రీమన్నారాయణమూర్తి నీకు భక్తితో నమస్కరించున్నాను స్వామి అని చెప్పేసి నారదుల వారు విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నాడట. ఆ స్తోత్రాన్ని ఉన్నటువంటి నారదుల వారిని చూసి విష్ణుమూర్తి అడిగాడట, ఓ నారద ఊరికి రాని మహానుభావులు మీరేదో మనసులో ఏదో కోరికను వాంఛతో వచ్చినట్టున్నారు, మీ వాంఛ ఒకటి చెప్పండి అయ్యా నెరవేరుస్తానని చెప్పేసి స్వామివారు అడిగాడట. అప్పుడు ఆ నారదుల వారు చెప్తున్నాడు, ఓ జగద్రక్షక నేను ఇప్పుడే భూలోకానికి వెళ్ళి వస్తున్నానయ్యా. అక్కడున్న ప్రజలందరూ కూడా అనేక రకాలుగా బాధలు కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి ఆ కష్టాలు బాధలు తొలగిపోవాలంటే ఏదైనా ఉపాయం ఉంటే తెలియపరచమని చెప్పేసి వేడుకున్నారట. అప్పుడు ఆ స్వామి ఉన్నాడు, ఓ నారద మీరు లోక కళ్యాణమై చక్కని విషయాన్ని అడిగారయ్యా. అందులో ఒక వ్రతం ఉన్నది, అదే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని కనుక ఏ మానవుడైతే శ్రద్ధగా ఆచరించుకుంటాడో ఆ మానవునికి ఆ రోజు నుంచి కూడా వారికి ఉండేటువంటి కష్టాలు బాధలు దరిద్రాలను తొలగిపోతాయని చెప్పేసి నారదుల వారికి తెలియపరిచాడట. వెంటనే ఆ నారదుల వారు మళ్ళీ స్వామివారిని అడిగాడట, ఏమనంటే ఓ నాకు స్వామి ఓ దామోదర మీరు తెలియపరిచిన ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాని విధానం అంతా కూడా తెలియపరచమని చెప్పేసి వేడుకున్నాడట స్వామివారిని. వెంటనే స్వామివారి విధంగా చెప్తున్నాడు, ఓ నారద ఈ యొక్క వ్రతం కనుక ఆచరించుకున్నట్లయితే సకల దుఃఖాలు నివారిస్తుందయ్యా, సకల ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, సత్సంతానాన్ని కూడా కలిగిస్తుంది, సర్వత్రా జయప్రదంగా కూడా ఉంటుంది. అయితే యొక్క వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏదైనా ఒక మంచి రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వ్రతమును యుద్ధములు కానీ కష్టములు కానీ బాధలు కానీ ఆపదలు కానీ వివాదాలు కానీ ఇలాంటివి ఏవైనా సంభవించినప్పుడు ఈ యొక్క వ్రతం ఆచరించుకున్నట్టయితే ఎన్ని కష్టాలున్నా బాధలున్నా దరిద్రాలున్నా ఆపదలున్నా తొలగిపోతాయట. అంతేకాకుండా నారద ఈ యొక్క వ్రతాన్ని పౌర్ణమి తిథి ఎందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినాన్ని కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క వ్రతములు చేసుకునేవారు ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యాది వందనాలు పూర్తి చేసుకొని నిశ్చల భక్తితో ఓ దేవాది దేవ ఓ సత్యనారాయణ ప్రభు ఈ రోజున మీ యొక్క వ్రతం ఆచరించుకుంటున్నానని చెప్పి ఆ స్వామికి మన మనసులో ఉన్న కష్టాలు కోరికలు చెప్పుకొని అక్కడి నుంచి కూడా స్వామినే తలుచుకుంటూ కాలయాపన చేస్తూ మధ్యాహ్న కాలం ఏమైనా కర్మానుష్ఠాలను నెరవేర్చుకొని రాత్రి ప్రారంభ కాలాన 4 తర్వాత చీకటి పడే సమయాన చక్కగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకోమంటున్నాడు. అయితే ముందుగా ఈ యొక్క పూజా స్థలాన్ని గోమయంతో అలికేసేసి దానిపైన వరిపిండి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు వేసి దానిపైన కొత్త వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశం ఉంచాలిట. ఆ కలశాన్ని శక్తి కనుకున్నవారు వెండితో లేదా రాగితో లేదా ఇత్తడితో లేదా శక్తితో ఈ యొక్క మట్టితోటి ఈ యొక్క వ్రతం ఆ కలశాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆ కలశం ఏర్పరిచిన తర్వాత దానిపైన మరలా కొత్త వస్త్రాన్ని పరిచేసి దానిపైన సత్యనారాయణ వారి విగ్రహాన్ని ఉంచమన్నారు. ఆ విగ్రహాన్ని కూడా ఒక కలశం బంగారంతో కానీ అర్ధ కలశం బంగారంతో కానీ తొదకు పావు కలశమైనా సరే బంగారంతో కానీ ఆ పంచామృతంతో ప్రతిమలను అభిషేకం చేసేసి మండపాన్ని ఉంచమన్నాడు. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇంద్రాది అష్టదిక్పాలకులు గణేశాది పంచలోక పాలకులు వీళ్ళందరినీ పూజించిన తర్వాత ఆ యొక్క స్వామిని కలశంలో మాత్రమే పూజించమన్నాడు. 4 వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఎవరైనా సరే ఇక వ్రతం ఆచరించుకోవచ్చు. బ్రాహ్మణులు అయితేనేమో సకల మంత్రతంత్రాలతో చేసుకోవాలి. బ్రాహ్మణులు కాని వారు ఎవరైనా సరే ఇక వ్రతాన్ని పౌరాణికంగా ఆచరించాలి. తొదకు ఏదైనా సరే సాయంకాల పూట కనుక ఈ యొక్క వ్రతం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుందట. ఇది వ్రతానికి కావలసిన పదార్థాలు ఉండి అడిగితే అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక పంచదార ఒకవేళ గోధుమ నూక లభించకపోతే బియ్యం నూక వాడుకోవచ్చు. పంచదార లభించకపోతే బెల్లం కూడా వాడుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా సమానంగా సేరుంబావు చొప్పున చేర్చి ఆ స్వామికి ప్రసాదమును తయారు చేసి
నివేదన చేయాలిట. అంతేకాకుండా ఆ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేయిస్తారో ఆ బ్రాహ్మణోత్తమునికి దొరకపోతే మనం స్వయంగా కూడా వ్రతం చేసుకోవచ్చు. అయితే వ్రతాన్ని కనుక బ్రాహ్మణోత్తముడు కనుక లభించినట్టయితే ఈ యొక్క వ్రతం చేయించినటువంటి ఆ బ్రాహ్మణుడికి యథాశక్తిగా దక్షిణలు ఇచ్చేసేసి బంధువులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలిట. అంతేకాకుండా ఈ యొక్క స్వామివారికి భరతనాట్యము, కూచిపూడి, కథకళి ఇలాంటి నృత్యాలతోటి స్వామి యొక్క భక్తి గీతాలతో స్వామి వ్రతం కనుక మనం శ్రద్ధగా చేసుకున్నట్టయితే ఈ యొక్క కలియుగంలో మానవులు కోరినటువంటి కోరికలు తీరడానికి ఇంతకంటే మిక్కిలి సులభ మార్గం మరొకటి లేదు అని చెప్పేసి మనకి ప్రథమ అధ్యాయంలో తెలియపరిచారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి.